బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మైనర్ పై ముగ్గురు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డ దుర్మార్గమైన ఘటన చోటు చేసుకుంది. అమ్మాయితో గంజాయి తాగించి దారుణానికి ఒడిగట్టారు దుర్మార్గులు. కామందుల కావరానికి బలైన అమ్మాయి ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినికి చార్మినార్కు చెందిన ఒక యువకుడితో పరిచయం ఉంది. ఈ నెల 16వ తారీఖున బాలికకు మాయ మాటలు చెప్పి ఆ యువకుడు ఆమెను చార్మినార్కు రప్పించాడు. అక్కడి నుంచి మరో ఇద్దరితో కలిసి చెంగుచెర్ల దగ్గరున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ ఆ ముగ్గురు కలిసి ఆ బాలికకు బలవంతంగా గంజాయి ఇచ్చి ఆ తర్వాత ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. రాత్రంతా చిత్రహింసలకు గురి చేశారు ఆ బాలికను. స్కూలుకు వెళ్లిన బాలిక ఇంటికి రాకపోవడంతో ఆమె అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, మొన్నే మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఒక మైనర్ బాలికను ఒకడు చంపేస్తే ఆ మర్నాడే అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయిన పరిస్థితిని చూసాం. మదనపల్లి ఏ విధంగా రగిలిపోయిందో. ఆ ఘటన జరిగి 2 రోజులు కాకముందే బాలికకు మాయ మాటలు చెప్పి ముగ్గురు యువకులు తీసుకువెళ్ళి మళ్ళీ ఎక్కడ కూడా అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఎక్కడున్నారు? ఆ బాలిక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఎటువంటి కేసులు నమోదు చేశారు? ఎస్ రోహిత్, 2 తెలుగు రాష్ట్రాల్లో వరుస అత్యాచార కేసులు 2 రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మొన్న మదనపల్లిలో జరిగినటువంటి అత్యాచారం కేసు మరొక ముందే హైదరాబాద్లో మరొకటి సంభవించింది. ఎవరైతే మైనర్ బాలికను 16 ఏళ్ల 8వ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికను ఇద్దరు మైనర్లు అదేవిధంగా ఒక మేజర్ అయినటువంటి నిందితుడు ఇమ్రాన్, ఈ ముగ్గురు కలిసి అత్యాచారం చేశారు. ఇమ్రాన్కి సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లోనైతే ఈ అత్యాచారం జరిగినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఇమ్రాన్కి సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లోనే ఉన్నాము. నిందితులు సరిగ్గా ఈ మెట్ల గుండానే, ఇప్పుడు థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈ మెట్ల గుండానే అటు బాలికని మాయమాటలు చెప్పి తీసుకొచ్చారు. సో మొత్తంగా పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రాంపల్లి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లలో మనం ఉన్నాము. సో మనం థర్డ్ ఫ్లోర్లో ఉన్నాము. ఒకసారి అత్యాచారం జరిగింది. ఇమ్రాన్ ఆ దారుణానికి ఒడగట్టినటువంటి మరో ఇద్దరు మైనర్ బాలులతో ఈ దారుణానికి ఒడగట్టినటువంటి స్పాట్లో మనం ఉన్నాము. సో ప్రస్తుతం చూసుకోవచ్చుగా ఇదే ఫ్లాట్ నెంబర్ 304. ఇదే రూమ్కి ఆ మైనర్ బాలికను మాయమాటలు చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి దాదాపు ఒక రోజు మొత్తంగా కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే పుప్పాలగూడలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నటువంటి ఆ బాలిక అయితే ఈ నెల 7వ తారీఖున చార్మినార్ వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. చార్మినార్ వెళ్ళినప్పుడు అక్కడ ఈ ముగ్గురు నిందితుల్లో ఉన్నటువంటి ఒక మైనర్ బాలుడు అక్కడ చార్మినార్లో పరిచయం అయ్యాడు. ఆ పరిసర ప్రాంతాల్లో ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. తర్వాత వాళ్ళు ఫోన్ కాంటాక్ట్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్న పరిస్థితి కనిపించింది. అయితే ఆ తర్వాత వాళ్ళు తరచు కూడా ఫోన్లు మాట్లాడుకునే వాళ్ళు అన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ నెల 16వ తారీఖున మళ్ళొకసారి అటు చార్మినార్ పరిసర ప్రాంతాల్లో షాపింగ్ చేద్దామనే ఉద్దేశంతో మైనర్ బాలిక మరొకసారి వెళ్ళినప్పుడు ఆ బాలుని ఎవరైతే ఆ మైనర్ బాలుడు ఆ 7వ తారీఖు పరిచయం అయినటువంటి మైనర్ బాలుడు మరొకసారి కలిశారు. సో వాళ్ళు మాట్లాడుకున్నారు. అయిపోయిన తర్వాత ఈ మైనర్ బాలుడు అయితే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఇటు నిందితుడు ఇమ్రాన్ అదేవిధంగా మరో మైనర్కి ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కూడా కలిసి అమ్మాయిని అత్యాచారం చేయాలనే ఒక దురుద్దేశంతో మైండ్ సెట్తో కూడా వాళ్ళు పక్కాగా ప్లాన్ కూడా చేసుకున్నారు. అయితే స్పాట్ ఎక్కడ చేయాలన్నది వాళ్ళకు తోచక ఇటు ఇమ్రాన్కి సంబంధించినటువంటి ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి మేజర్ ఇమ్రాన్కి సంబంధించినటువంటి ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో చేస్తే ఎవరికి అనుమానం రాదు అన్న కోణంలో కూడా ఇక్కడికి వచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే పూర్తిగా మనకి తెలుసు ప్రభుత్వం జారీ చేసినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు పూర్తిగా కూడా ఇటు సిటీ అవుట్స్కట్స్లో ఎక్కువగా కూడా ఉంటాయి. అదేవిధంగా ఇటు పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రాంపల్లి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కూడా తీసుకొచ్చాడు. అయితే ఇమ్రాన్కి సంబంధించినటువంటి తల్లికి ఈ డబుల్ బెడ్రూమ్ అయితే ప్రభుత్వం అలాట్ చేసింది. అయితే కాకపోతే ఇక్కడ ఇమ్రాన్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా ఉండరు. ఎస్, వీళ్ళందరూ కూడా పుప్పాలగూడలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఆ క్లీనింగ్ కానీ అవన్నీ చేసుకొని వెళ్తుంటారంటూ కూడా తెలుస్తోంది. సో ఆ ఉద్దేశంతో ఒకసారి మనము మొత్తంగా ఈ ఫ్లోర్ ఈ బేస్మెంట్ థర్డ్ ఫ్లోర్ మొత్తంగా కూడా గమనిస్తే ఎక్కడ కూడా మనకి సీసీటీవీ ఫుటేజ్లో కానీ అవేమీ లేవు. సో మొత్తంగా ఇటు సైడ్ ఎక్కువ కూడా జనరద్దీ ఎక్కువ ఉండదు. ఎందుకంటే అలాట్ చేసిన ప్రజలు కూడా చాలా మంది కూడా సిటీలో ఉంటారు. సో ఇక్కడికి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఆ ఉద్దేశంతో ఇక్కడికి వస్తే ఎవరికి అనుమానం రాదు. అదేవిధంగా ఎక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్లో కానీ సీసీటీవీ కెమెరాస్ ఎక్కడ కూడా లేవు అనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి తీసుకురావాలని కూడా వాళ్ళు 16వ తారీఖు ప్లాన్ చేసుకొని ఉదయం బాలిక అప్పటికే పుప్పలగూడలో ఉన్నటువంటి తన అమ్మమ్మకి నేను స్కూల్కి వెళ్తున్నాను అని చెప్పి ఉదయం 8:30 ఆ ఇంటి నుంచి బయలుదేరింది. నేరుగా చార్మినార్ దగ్గరికి వచ్చి వీళ్ళని కలిసింది. వీరు మాయమాటలు చెప్పి అక్కడి నుండి
తీసుకొచ్చారు. నేరుగా కూడా ఇటు రాంపల్లిలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లకు అయితే తీసుకొచ్చారు. అయితే సాయంత్రం 4 అయినప్పటికీ, ఎందుకంటే స్కూల్ టైమ్స్ మన అందరికీ తెలుసు 4 గంటలకు అయిపోతుంది కాబట్టి 4 అయినప్పటికీ కూడా తన మనవరాలు ఇంకా రాకపోవడంతో అమ్మమ్మ ఒక్కసారిగా కూడా టెన్షన్కి గురయ్యి అటు తల్లిదండ్రులు, అదే షాహిన్ నగర్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇచ్చింది. వెంటనే అందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి బంధువుల ఇల్లు, అదేవిధంగా స్నేహితుల ఇల్లు అన్ని కూడా వెతికిన పరిస్థితి. ఎక్కడా కూడా కనిపించకపోయేసరికి అర్ధరాత్రి 12:30 అంటే 17వ తారీఖున తెల్లవారుజామున 12:30 అటు నార్సింగ్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే సమాచారం అందుకున్నటువంటి నార్సింగ్ పోలీసులు మొత్తంగా స్కూల్ పరిసర ప్రాంతాలు, అదేవిధంగా ఆ పుప్పాలగూడలో ఉన్నటువంటి అమ్మమ్మ ఇంటి నుంచి ప్రతి ఒక్క సీసీ కెమెరా ఫుటేజ్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తను చార్మినార్ వెళ్ళిందని, అక్కడ నుండి ఒక మైనర్ బాలుని కలిసి వాళ్ళు ఇక్కడ రాంపల్లికి తీసుకొచ్చారన్నట్టు కూడా వారు గుర్తించారు. సో మొత్తంగా అన్ని సీసీ కెమెరాలు పరిశీలించిన తర్వాత మరుసటి రోజు తెల్లవారుజామున 2:30 అంటే 18వ తారీఖు ఉదయం 2:30 సో మనం చూస్తున్నటువంటి ఈ ఫ్లాట్ ద్వారానైతే పోలీసులు కూడా ఎంటర్ అయ్యి వచ్చి చూసేసరికి కూడా బాలిక లోపల తను అపస్మారక స్థితిలో ఉంది. ఎందుకంటే రోహిత్, మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది మాయమాటలు చెప్పడమే కాదు, మాయమాటలు చెప్పి ఆ బాలికకు 16 ఏళ్ల మైనర్ బాలికకు మద్యం తాగిపించి మత్తు పదార్థాలు ఇచ్చి మొత్తంగా తను ఒక అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఈ దారుణానికి అయితే ఒడిగట్టారు. వారితో పాటు అటు మరో 2 మైనర్ బాలులు ఆ నిందితుల్లో ఉన్నారు వారు, అదేవిధంగా ఇమ్రాన్, ఈ ముగ్గురు కూడా మద్యం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. పోలీసులు వచ్చేసరికి మరో మైనర్ బాలుడు పారిపోయినట్లు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఇటు మైనర్ బాలిక, అదేవిధంగా ఇమ్రాన్, ఇక మరో మైనర్ బాలుని అయితే పోలీసులు రాత్రి 2:30 అయితే 18వ తారీఖు వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా ఇమ్రాన్ని జడ్జి ముందు హాజరుపరిచిన తర్వాత అటు చెంచల్ కూడా జైలుకి అయితే రిమాండ్కి అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక మరో మైనర్ బాలుని అటు జువెనల్ హోమ్ కూడా తరలించారు. ఈ కేసులో ఉన్నటువంటి ఇంకొక మైనర్ బాలుడు, ఎందుకంటే ముగ్గురు ఈ దారుణాన్ని కొడిగట్టారు కాబట్టి మరో మైనర్ బాలుడు పరారులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అతన్ని పట్టుకునే ప్రయత్నంలో నార్సింగ్ పోలీసులు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. రోహిత్, ఇమ్రాన్ అంటే వీళ్ళకి ఇదేమైనా హ్యాబిచువల్లా వీళ్ళు ముగ్గురు కలిసి ఒక మైనర్ బాలికను మాయమాటలు చెప్పి తీసుకొచ్చారు అంటే ఇంత ధైర్యంగా తీసుకుని రాగలిగారంటే వీళ్ళు గతంలో కూడా ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడి ఉండాలి. ఆ ట్రాక్ ఏమైనా తెలుస్తుందా పోలీసులకు? దానిపై ఏమైనా ఆరా తీసారా? ఎస్ రోహిత్, ప్రస్తుతానికి మనకు ఈ మైనర్ బాలుడు ఆ రోజు చార్మినార్ షాపింగ్కి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యాడు. అయితే ఆ మైనర్ బాలుడికి ఇమ్రాన్ అనే వ్యక్తి, ఈ ఫ్లాట్ ఏదైతే అలాట్ చేసినటువంటి ఇమ్రాన్ అనే వ్యక్తి పరిచయం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ కాబట్టి ఇమ్రాన్ని సంప్రదించారు. అయితే ఈ ఇమ్రాన్ పైన గతంలో కూడా పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లయితే అటు పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే ఒక థెఫ్ట్ కేసు, అదేవిధంగా వేరొక కేసులో కూడా ఇమ్రాన్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్టు కూడా తెలుస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు ఒక పోలీస్ స్టేషన్ అనే కాదు, పలు పోలీస్ స్టేషన్లలో కూడా ఇమ్రాన్ పైన కొన్ని కేసులు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. సో ఆల్రెడీ ఒక నిందితుడిగా ఉన్నటువంటి, అంటే వేరే కేసుల్లో ఉన్నటువంటి ఇమ్రాన్ అనే వ్యక్తితో ఈ మైనర్ బాలుడు ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు. మరి ఈ మైనర్ బాలుడికి ఏం చెప్పి ఇమ్రాన్ అనే వ్యక్తి ఇంతటి దారుణానికి ఒడిగట్టాడా, లేకపోతే ముగ్గురు ప్లాన్ చేశారా, లేకపోతే ఇమ్రాన్ ఈ మిగతా 2 మైనర్ బాలుడు కూడా మాయమాటలు చెప్పి ఇలా చేద్దాము, ఎవరికి అనుమానం రాదు, నాకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది, సో అక్కడ వెళితే ఎవరు ఉండరు, సీసీటీవీ ఫుటేజ్లు కూడా ఉండవు, అక్కడికి వెళ్తే ఎలాంటి అనుమానం రాదని మరి వారికి చెప్పి తీసుకొచ్చారన్న దానిపైన కూడా చేస్తున్నారు. మొత్తంగా అయితే ఇటు ఇమ్రాన్ అయితే ఇక చెంచల్గూడ పోలీస్ స్టేషన్లో అయితే చెంచల్గూడ జైలుకి అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక మరో మైనర్ బాలును కూడా ఇప్పటికే జువెనల్ హోమ్కి తరలించారు. ప్రధానంగా ఇంకొక బాలుని అయితే మిగతా సీసీటీవీ ఆధారాలుగా కూడా అతను ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనేది కూడా నార్సింగ్ పోలీసులు మరో నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. రోహిత్, రైట్ అక్రమ్.